ఈ ప్రకృతి వ్యవసాయం చేసే ముందు అందరూ నన్ను "నువ్వు అసలు ఏంటి ఇంత చదువుకొని ఈ వ్యవసాయంలోకి ఎందుకు దిగావు" అని అడిగేవారు. కానీ తర్వాత నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేసి దీంట్లో వచ్చిన ఇన్‌కమ్స్‌ని చూసి వాళ్ళు కూడా మారడం జరిగింది. ఓహ్! మనం కూడా ఇలా వేసుకుంటే మనకు కూడా ఇంత ఇన్‌కమ్‌ని జనరేట్ చేసుకోవచ్చా? ఇంత బావుంటాయా? ఇన్‌కమ్స్ ఇంత మంచిగా వస్తాయా? అని చెప్పి వాళ్ళు కూడా మారడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు బొబ్బిలి జ్యోతి. మాది అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలం సంతపాలెం విలేజ్ అండి. గత 3 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నేను హ్యూమన్ రిసోర్స్ రిక్రూటర్‌గా పనిచేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే నాకు చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉండేది నేను వర్క్ చేయడం వల్ల. సో, నేనేంటంటే ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్‌తో నేను ఇంకా ఆ జాబ్ అనేది క్విట్ చేసి నేను వచ్చి ఫార్మింగ్‌లో చేయడం జరిగింది. అత్తయ్య, మావయ్య ఫార్మింగ్ చేసేవారు. కానీ కెమికల్ ఫార్మింగ్ చేసేవారు. కెమికల్ ఫార్మింగ్ చేయడం వల్ల మాకేంటంటే ఎక్కువ పెట్టుబడి అయిపోయేది. అలానే నేల కూడా పాడయ్యేది. సో, ఆ విధంగా చేస్తూ ఉండగా క్యాడర్ అనే ఆయన శ్రీను గారు వచ్చి మాకు ప్రకృతి వ్యవసాయం కోసం చెప్పడం జరిగింది. ఫార్మింగ్ ఏ విధంగా చేస్తే బావుంటుందో, ప్రకృతి వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఇన్‌కమ్‌ని ఎలా తీసుకోవచ్చో చెప్పడం జరిగింది. మాకు టోటల్ ల్యాండ్ వచ్చేసి ఎకరం 30 సెంట్లు ఉంది. ఎకరం 30 సెంట్లలో 20 సెంట్లు నేను ఏటీఎం వేసుకోవడం జరిగింది. అలానే ఎకరం 10 సెంట్లు నేను ఏ గ్రేడ్ కింద కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. ఏటీఎంకి వచ్చేసి 4 అడుగుల బెడ్, 1 అడుగు కాలువ తీసుకోవడం జరిగింది. ఈ 4 అడుగు బెడ్‌లో 7 రకాల మెయిన్ క్రాప్స్ వేసుకొని వంగ, మిర్చి, టమాటా, బెండ, గోరుచిక్కుడు, బర్బటి వేసుకోవడం జరిగింది. అంతర పంటల కింద మొక్కజొన్న, బీట్రూట్, ముల్లంగి, సన్‌ఫ్లవర్ వేసుకోవడం జరిగింది. అలానే లీఫీ వెజిటబుల్స్‌కి వచ్చేసి గోంగూర, తోటకూర, పాలకూర, చుక్కకూర వేసుకోవడం జరిగింది. దీని నుంచి కూడా నేను మంచి ఇన్‌కమ్‌ని తీసుకోవడం జరుగుతుంది ఏటీఎంలో ప్రతి నెల. ఏ గ్రేడ్‌కి వచ్చేసి ఎకరం 10 సెంట్లలో మేము కొబ్బరి అనేది వేసుకున్నాము. కొబ్బరి మనకేంటంటే టైం పడుతుంది మనకి ఈల్డ్ వచ్చే టైంకి. ఈ ఏ గ్రేడ్‌లో నేను గట్టు అనేది వేపించుకోవడం జరిగింది. గట్టు మీద పపాయ, మునగ, అరటి, జామ వేసుకోవడం జరిగింది. బయోడైవర్సిటీ క్రాప్స్ కింద మేము పల్సెస్ అలానే ట్యాప్ క్రాప్స్ వేసుకోవడం జరిగింది. సన్‌ఫ్లవర్, బంతి ఇవి ఏంటంటే ఇవి వేసుకోవడం వల్ల మనకి పెస్ట్ అనేది ఎక్కువ అటాక్ అవ్వకుండా ఉంటుంది. దీంట్లో ఇంకా బయోడైవర్సిటీ కింద లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్ క్రాప్స్, వెజిటబుల్స్ అన్నీ వేసుకోవడం జరిగింది. మనకి కొబ్బరి అనేది ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అంతర పంటల కింద ఈ మొక్కలు వేసుకోవడం వల్ల మనం ఎక్కువ ఇన్‌కమ్‌ని జనరేట్ చేసుకుంటూ ఎవ్రీ మంత్ కూడా మన ఇన్‌కమ్ అనేది తీసుకోగలం. మేము దేశీయ ఆవు, నాటు ఆవుని తీసుకొని దాని మూత్రము, దాని పేడ తీసుకొని దాని నుంచి వచ్చిన వాటితో ద్రవజీవామృతం, ఘనజీవామృతం తయారు చేసుకొని మొక్కలు మొదట వేసుకొని దాని ఇన్‌కమ్, దాని ఈల్డ్ అనేది పెరగడం జరుగుతుంది. దాని గ్రోత్ కూడా బాగుంటుంది. అలాగే మనకి ఎక్కువ పెట్టుబడి కూడా అవ్వట్లేదు. చాలా తక్కువ పెట్టుబడితో చాలా ఇన్‌కమ్ అనేది నేను తీసుకోవడం జరుగుతుంది. ఈ వ్యవసాయం చేస్తున్నప్పటికి నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళనేవాళ్ళు నాకు చాలా హెల్ప్ చేస్తారు. మా అత్తయ్య, మావయ్య, మా హస్బెండ్ కూడా నాకు ఈ ఫార్మింగ్‌లో చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు.
మార్కెటింగ్ కూడా నేను లోకల్ మార్కెటింగ్ చేసుకోవడం జరుగుతుంది. మాది ఇండస్ట్రియల్ ఏరియా. సో ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా నా ఫీల్డ్కి వచ్చి నా ప్రకృతి వ్యవసాయంలో పండిన పంటలకి డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. నేను ప్రకృతిపరమైన పంటలను పండిస్తున్నానని చెప్పి వాళ్ళు ఎక్కువ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ లీఫీ వెజిటేబుల్స్ అయినా వెజిటేబుల్స్ నుంచి అయినా మంచి ఇన్కమ్ అనేది నేను జనరేట్ చేసుకోవడం జరుగుతుంది. కెమికల్ ఫార్మింగ్ చేసే కంటే ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ తినడం వల్ల మా ఆరోగ్యం, మా పిల్లలు, మా హస్బెండ్ అలానే మేము ప్రజలకు కూడా మంచి ఫుడ్ని మేము అందజేయగలుగుతున్నామని చాలా సంతోషంగా ఉంది.